హాయ్ దిస్ ఈస్ డిఆర్కే అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మనం ఇంతకుముందు వీడియోలో యూట్యూబ్కు సంబంధించి ప్రొఫైల్ పిక్చర్ క్రియేట్ చేసి అది యూట్యూబ్లో ఎలా సెట్ చేయాలో తెలుసుకున్నాం. సేమ్ అదే విధంగా ఈ వీడియోలో మనం యూట్యూబ్కి సంబంధించి బేసిక్ ఇన్ఫోలో ఒక బ్యానర్ని క్రియేట్ చేసి ఎలా సెట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో అయితే ప్రొఫైల్ పిక్చర్స్ చేయడం ఎంత ఈజీగా ఉందో ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. అది ఒకసారి మీకు లైవ్లో చూపిస్తాను. ఎలా చూద్దామా రండి. మనం ఇంతకుముందు వీడియోలో ప్రొఫైల్ పిక్చర్ అయితే మనం సెట్ చేయడానికంటే ముందు ప్రొఫైల్ పిక్చర్ని ఇలా అయితే సెట్ చేసి పెట్టుకున్నామో క్రియేట్ చేసినామో సేమ్ అట్లనే ఈ బ్యానర్ కూడా క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. అది ఎట్లనే ఒకసారి చూద్దాం. ఇప్పుడు సేమ్ మనము క్యాన్వా యూజ్ చేస్తాం కాబట్టి ఇంతకుముందు మన వీడియో చెప్పినట్టు క్యాన్వా అయితే ఓపెన్ చేసిన. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెర్చింగ్ దానిలో సింపుల్గా మనం యూట్యూబ్ బ్యానర్ అని టైప్ చేయాలి. సో ఇలా టెంప్లెట్ మనం ఇచ్చిన తర్వాత చాలా రకాల టెంప్లెట్స్ అయితే వస్తాయి. దీంట్లో తర్వాత మిగతా వాటిలో తేడా ఏంటంటే పిక్సెల్ ల్యాబ్ కానీ ఇంకా దాంట్లో అయితే కనుక కొన్ని ఆప్షన్స్ అయితే చేంజెస్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్తో సహా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో అయితే సింపుల్గా ఆల్మోస్ట్ అన్నీ రెడీ ఉంటాయి అన్నమాట. చేంజ్ చేయాల్సింది ఫోటో ఒకటి, తర్వాత మన ఛానల్ నేమ్ ఒకటి. ఈ రెండు చేసుకుంటే సరిపోతుంది అంతే. మీరు పెద్ద రిస్క్ ఏమి ఉండదు. ఇక్కడ చూడండి, చాలా రకాల అయితే టెంప్లెట్స్ ఉన్నాయి. ఇందులో ఏదో ఒక టెంప్లెట్స్ అయితే తీసుకొని మీకు లైవ్లో అయితే చూపిస్తాను నేను మీకు. ఇందులో ఏది బాగుంది, ఎగ్జాంపుల్ ఏదని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాగుంది అనుకుందాం. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కస్టమైజ్ దిస్ టెంప్లెట్. ఓకే, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇలా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ప్లే పైకి అయితే ఈ పిక్చర్ రావడానికి జరుగుతుంది. ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, చేంజ్ చేసుకొని మన ఫోటో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం రాస్తాను, ఇక్కడ మన ఛానల్ పేరు నేమ్ రాద్దాం మనం. మిస్టర్ డిఆర్కే అండ్ ఇండియన్ బ్లాగర్ టైప్ చేసిన తర్వాత ఈ నేమ్ కొద్దిగా మనం సెట్ చేసుకోవాలి. ఈ రకంగా సెట్ చేసుకోవచ్చు. సో సెట్ చేసుకుంటాం. ఇక్కడ వెల్కమ్ మన ఛానల్. సో ఈ రకంగా నేమ్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఇక్కడ ఈ పిక్చర్ ఉంది కదా, ఈ పిక్చర్ కావాలంటే మనది సెట్ చేసుకోవచ్చు. ఇలా ఈ రకంగా సెట్ చేయాలి. చూడండి, డిలీట్ చేసేద్దాం. డిలీట్ చేసేసి మన పిక్చర్ అప్లోడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకుందాం, ఇది ఫిట్ చేయాలి. నేను అడ్జస్ట్మెంట్ చేయడానికి ఈ రకంగా డబుల్ క్లిక్ ఇస్తే అడ్జస్ట్మెంట్ అయి చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ రకంగా డిజైన్స్ ఉన్నది కావాలంటే ఇలా చేంజెస్ అన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ దీంట్లో అన్నీ రెడీ ఉంటాయి. జస్ట్ ఛానల్ నేమ్ అండ్ మన ఫోటో ఒకటి రెడీ చేస్తే సరిపోతుంది. సో ఈ రకంగా నేమ్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఇక్కడ ఈ పిక్చర్ ఉంది కదా, ఈ పిక్చర్ కావాలంటే మనది సెట్ చేసుకోవచ్చు. ఇలా ఈ రకంగా సెట్ చేయాలి. చూడండి, డిలీట్ చేసేద్దాం. డిలీట్ చేసేసి మన పిక్చర్ అప్లోడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకుందాం, ఇది సెట్ చేయాలి. నేను అడ్జస్ట్మెంట్ చేయడానికి ఈ రకంగా డబుల్ క్లిక్ ఇస్తే అడ్జస్ట్మెంట్ అయి చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ రకంగా డిజైన్స్ ఉన్నది కావాలంటే ఇలా చేంజెస్ అన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ దీంట్లో అన్నీ రెడీ ఉంటాయి. జస్ట్ ఛానల్ నేమ్ అండ్ మన ఫోటో ఒకటి రెడీ చేస్తే సరిపోతుంది. సో ఈ రకంగా సెట్ అయిపోయింది కదండి. తర్వాత దీన్ని మనం ఏం చేద్దామంటే డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ చేసి డెస్క్టాప్ పైన రెడీగా పెట్టుకొని ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి బ్యానర్ ఏ ఆప్షన్కి వెళ్ళి సెట్ చేయాలనేది చూద్దాం ఒకసారి. ఇప్పుడు డౌన్లోడ్ అయింది. డెస్క్టాప్ పైన అయితే సేవ్ చేస్తా.
ఇక్కడ వచ్చేసి ఇంకా మనం రీనేమ్ ఇచ్చేద్దాం. బ్యానర్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దాం. ఛానల్ ఓపెన్ చేసి ఛానల్ వ్యూ యువర్ ఛానల్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కస్టమైజ్ ఛానల్ ఇక్కడైనా సెట్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, లేదంటే కనుక ఇక్కడ ఇది యాక్చువల్ ఇక్కడ యూట్యూబ్ బ్యానర్ యాక్చువల్లీ ఈ రకం కనిపిస్తుంది. ఇది అయితే ప్రొఫైల్ పిక్చర్, ఓకే, ఇది బ్యానర్. సో ఇక్కడ నుంచైనా డైరెక్ట్ ఎడిట్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక కస్టమైజ్ ఛానల్ ఆప్షన్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ బ్రాండింగ్ ఉంది కదా, ఈ ఆప్షన్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ ఉండండి, ఆల్రెడీ సెట్ చేసిన కాబట్టి ఇక్కడ ఉంది. సో ఉంది కాబట్టి ఆల్రెడీ ఉంది కాబట్టి జస్ట్ ఇక్కడ మనం చేంజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. ఆల్రెడీ మనము బ్యానర్ క్రియేట్ చేసి డెస్క్టాప్ పైన పెట్టుకున్నాం కదా, సో అది సెలెక్ట్ చేద్దాం. బ్యానర్ ఓపెన్. సో ఈ రకంగా అయితే వస్తుంది మనకి. అంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, వ్యూబుల్ అండ్ టీవీలో అయితే కనుక ఈ రకంగా కనిపిస్తుంది మీకు. అదే ఒకవేళ డెస్క్టాప్ అయితే ఈ రకంగా వస్తుంది. లేదు మిగతా డివైజెస్ అంటే మొబైల్ అయితే ఈ రకంగా వస్తుంది. సో డన్ అని మనం క్లిక్ చేస్తే సో అది వెళ్ళిపోయేది వచ్చేసింది చూడండి, ఓకేనా. సో ఈ రకంగా అయితే బ్యానర్ క్రియేట్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసి ప్రొఫైల్ పిక్చర్ లాగే బ్యానర్ కూడా సెట్ చేయొచ్చు ఈ రకంగా అయితే. ఓకే, చూశారు కదండి, మనం ఎంత సింపుల్గా ఒక యాప్ను యూజ్ చేసి యూట్యూబ్కి సంబంధించి ప్రొఫైల్ పిక్చరే కానీ బ్యానరే కానీ సెట్ చేయడం తెలుసుకున్నాం కదా. సో ఇలాంటి ఎడ్యుకేషన్ వీడియోస్ అయితే మా ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ అయితే, సో మన ఛానల్ని లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ కదా, ఓకే, రెగ్యులర్గా అప్లోడ్ అవుతుంటాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాలనుకుంటే కనుక షేర్ చేయండి. తర్వాత ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.